హాయ్ బ్రో. హాయ్. నీ పేరు? ప్రభాస్. ప్రభాస్. ఓ, నీ ఫేవరెట్ హీరో ఎవరు? బ్రహ్మాండం. ఫేవరెట్ హీరో ఎవరు? పూరి జగన్నాథ్. తను హీరోనా? నాకు వాడు హీరో లాగా చూపిస్తారు. ఓ ఓకే. ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. ఓకేనా? 90 + 90 ఎంత? 90 + 90. నీకు తెలుసా? నాకు తెలుసు, నీకు తెలుసో లేదో అని అడుగుతున్నా, చెప్పు మరి. నువ్వు కాదు. 90 ఎంత కోటారు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవునా? కరెక్ట్ ఆన్సర్. జతగానే పని చేస్తుంది కానీ చెప్పులు కాదు, మన జుట్టుని అందంగా చూపిస్తుంది కానీ దువ్వెన కాదు. జతగానే పని చేస్తుందా? జతగా ఉంటేనే పని చేస్తుంది కానీ చెప్పులు కావు, కానీ మన జుట్టుని అందంగా చూపిస్తుంది కానీ దువ్వెన కాదు. ఫోన్. జుట్టుని ఏది కదా చూపిస్తుంది? మన ఫోన్ లో చూసుకుంటాం కదా, కెమెరా ఓపెన్ చేసుకో. జతకేడు ఉంది అది. మన చేతిలో ఉంటుంది కదా ఇప్పుడు. అది మన దూరంగా ఉంటే కానట్టే కదా మళ్ళా. కాదు బ్రో, నేను ఇంత లాజిక్ ఆలోచించు. అమ్మాయి అనుకుంటున్నావు? అమ్మాయి ఎట్లా అనుకుంటున్నావు? అమ్మాయి జతకి అమ్మాయి అనుకుంటున్నట్ట. కెమెరామ్యాన్ ఫోకస్ కరో. మీరే చెప్పండి ఆన్సర్. చెప్పు. ఛాన్సెస్ ఇవ్వడానికి నాకు ఏమన్నా క్లూస్ ఇవ్వు. మన జుట్టుని అందంగా చూపిస్తుంది అబ్బా. అర్థమే కదా చూపించేది. నో, జతగా ఉంటుంది అద్దము. ఉండదు కదా అమ్మాయి చూపిస్తుంది. అమ్మాయి చూపిస్తుందా? ఓ, ఆలోచించు. చెప్పాక నువ్వు నాకు తెలియదు అదే. ఓకే, ఇంకో క్వశ్చన్ అడుగుతావు. అది ఎప్పుడు పెరుగుతుంది కానీ తగ్గదు. గుర్తే కదా, ఎప్పుడు పెరుగుతుందా? ప్రేమ అనుకుంటా. ఎప్పటికీ పెరుగుతుంది కానీ తగ్గదు. ఆ ప్రేమ పెరుగుతుంది నాకు రోజు రోజు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఎవరి మీద ప్రేమ పెరుగుతుందంట ఆయనకి? ఎవరి మీద? బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వస్తున్నారు, వాళ్ళందరి మీద రోజు రోజు ఎక్కువైపోతుంది నాకు. ఓ, ఫ్లవర్సా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే, కానీ అది ఆన్సర్ కాదు కదా. ఆన్సర్ చెప్పు. రోజు రోజు పెరిగిపోతుంది. ఏం పెరిగిపోతుంది నాకేం అర్థమవుతుంది. హైట్ అనుకుంటాను. అదే వచ్చిన నో కాదు. రోజు రోజు పెరుగుతుంది. రోజు రోజు ఏం పెరుగుతుంది? చెట్టు పెరుగుతుంది. చెడు కూడా తిరిగిపోతుంది కూడా, తగ్గుతా. నా మనిషి కదా మరి. రోజు రోజు పెరుగుతుంది. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. మంచిది కదంటాయా? నీ మనసు గురించి అడగట్లే, ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అవన్నీ చూసి గలీలో ఎందుకుంటాం. ట్రై చేయి ఫన్నీగా. 8 మెంబర్స్ ఒక వాల్ కట్టనికే 10 hours పట్టింది. అదే వాల్ 4 మెంబర్స్ కట్టనికే ఎంత టైం పడుతుంది? 10 hours అంటే 2 days, 24 hours అవుతుంది. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. 22 hours అవుతుంది. నో, 20 hours అవుతుంది. 10 hours పట్టింది 4 గంటలకి. 8 మెంబర్స్ కడితే 10 hours పట్టింది. 4 మెంబర్స్ కడితే అదే వాల్ 4 కడితే 20 hours పడుతుంది. చెప్పురా ఆన్సర్ చెప్పురా. అది నువ్వు చెప్పడం కాదు, తను చెప్పు. కరెక్టే కదంటే బాగా ఆలోచించింది. బ్రో, ఇక్కడ వచ్చేసాలే ఆన్సర్ చెప్పినప్పుడు చెప్పాలి. అట్లా అమ్మాయిలు పోతున్నట్టు. ఓకే, తను చెప్పింది కరెక్ట్ ఆన్సర్. అది ఆల్రెడీ కట్టేసినారు కాబట్టి వాళ్ళు కట్టడానికి లేదు. సో నో టైం. ఆ రెండు ఏంటివి ఎప్పటికీ మనం బ్రేక్ఫాస్ట్ లో తినలేము. రెండు ఏంటంటే ఎప్పటికీ బ్రేక్ఫాస్ట్ వాటర్ ఎప్పుడు తినలేము కదా. బ్రేక్ఫాస్ట్ లో మనం తినేవి ఏంటివి? 2 తినం మనం. స్పూన్ తినం, ప్లేట్ తినం. ఆ స్పూన్ ఎప్పుడైనా తింటావా?
తినలేవు దాన్ని ఎప్పటికీ అయితే తింటావా బ్రేక్ఫాస్ట్? కానీ బ్రేక్ఫాస్ట్ మనం అది తినలేము. బ్రేక్ఫాస్ట్ మనం తినలేము. అవి తినలేమా? ఎప్పటికీ తినలేము. తాగుతున్నా మరి ఏం చేసావు? తినలేము అన్నాను. ఆలోచించు ఏందో మిగతా మరి తినకుండా. చూసారా సార్ డబుల్ యాక్షన్. బ్రేక్ఫాస్ట్ తిన్నాం, లంచ్ తిన్నాం, డిన్నర్ తిన్నాం, రెండు తిన్నాం. అవును కదా? అది కరెక్ట్ ఆన్సర్ కానీ తను చెప్తున్నాను. నువ్వు ఆలోచించి నువ్వు చెప్పాలి కదా. ఓకే రైట్ ఆన్సర్. ఓకే నేను నీకు ఒక టాస్క్ ఇస్తా. టాస్క్ అమ్మాయిని పిలిచి మీ డ్రెస్ బాగుందని చెప్పు. ఆ బెడ్ సైడ్ పెట్టుకుంది ఇంకొక అమ్మాయి, మంచి అమ్మాయిలు వస్తుంది. అంటే మంచి అమ్మాయిలకి చెప్తావు లేకపోతే చెప్పవా ఏంది? మనసు కనిపించాలి. మనసు కనిపించాలా? ఇటు పోతే నువ్వు అమ్మాయి కదా, డ్రెస్ బాగుంది. పులిహోర రాజా నాది కాకుండా వేరే వాళ్ళకి అంటున్నా. వాళ్ళు వస్తేనే అందుకే. ఈ గలీలో రెండు ఉంటే చెప్పు. ఒక్క అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు. చెప్పండి. వెనకాల నుంచి ఇందాక నుంచి క్వశ్చన్ కి ఆన్సర్లు అందిస్తున్నారు కదా, చెప్పురి. నాకు తెలిసి అగ్గిపెట్ట అంటే శోభనం కాదు, ఇద్దరు అంటే మొగుడు పిల్లలు, వాళ్ళిద్దరే అవుతారు పోలీసులు. అగ్గిపెట్ట అంటే అది ఏమంటారు? ఒక్క అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు. ఒక్క అగ్గిపెట్ట ఇద్దరు పోలీసులు. అగ్గిపెట్ట అంటే మన తలకాయ, పోలీసులు అంటే రెండు కళ్ళు ఉంటాయి మనకి. సో ఒక అగ్గిపెట్ట రెండు కళ్ళు. తెలీదా? వేరుశనక్కాయ. ఓ వేరుశనక్కాయ ఐడియా ఉందా? అంటే వేరుతో ఉంటుంది అది. వేరుశనక్కాయ. కాళ్ళు చేతులు ఉన్నా నడవలేదు. ఏంటది? కాళ్ళు చేతులు చెప్తే ఏమిసు? నేనేమి ఇయ్యను. రెండు అమ్మాయిని సెట్ చేస్తాను చెప్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను అట్లాంటివి చేయను బ్రో. ఆప్షన్స్ లేవు. అది తెలిసి నాకు. కుర్చీ అది. ఓ కరెక్ట్ ఆన్సర్. చిన్నప్పుడు నిబ్బాళ్ళు అడిగిన వాళ్ళే. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. కోస్తే తెగదు, కొడితే పగలదు. ఏంటది? కోస్తే తెగదు, కొడితే పగలదు. కోస్తే తెగదా, కొడితే పగలదు. గుండెకాయ. గుండెకాయ ఒక బండ ఎత్తేస్తే పగులుతుంది కానీ చెప్పు. సార్ వీడు ఏ సైడ్ సార్ వీడిని? కోస్తే తెగదు, కొడితే పగలదు. చెంప. ఒకడు కొట్టలే పగులుతుంది. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? తెగదు, కొడితే పగలదు. నువ్వు చెప్పు. కోస్తే కొడితే పగలదు చెప్పానా? వాటర్. కచరా నా కొడక, లోపర్ నా కొడక. కొడితే పగులుతుందా వాటర్? మళ్ళీ జరుగుతుందిగా. అరే ఏంటో ఉందే అందుకు చెప్పాక నువ్వు చెప్పాక అన్ని మమ్మల్ని ఆడుతున్నావు. నువ్వు చెప్పు. ఆన్సర్ చెప్పు. ఆన్సర్ నువ్వు చెప్పాలి. ట్రై చెయ్యి. స్తంభానికి నలుగురు దొంగలు. ఒక స్తంభం అంటే నలుగురు దొంగలు. చెట్టు కొబ్బరి చెట్టు, నలుగురు దొంగలు. అదే సరే నువ్వు చెప్పేటట్టు లేవు కానీ ఎవరైనా అమ్మాయికి డ్రెస్ బాగుందని చెప్పమ్మా. అమ్మాయికా? తెలిసి అమ్మ కొట్టేటట్టే అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. 3 రోజులు నిద్ర లేకుండా సెలబ్రేషన్ చేసాం మేము. నా కొడక ఎవడరా నువ్వు? ఆమె బాగాలేదంట. మంచి అమ్మాయి. బాగున్నోళ్ళకి చెప్తావా? పిలవరు. నేనెందుకు పిలుస్తా? నీకు టాస్క్, నాకు కాదు. నాకు రాని మరి అమ్మాయిలు మనం పిలుస్తాం. ఏమైనా ట్రై చెయ్యి. కొడితే పగులదు, పోస్తే తెగదు అంటున్నా కదా. మన నీడ బాగా చెప్పినావు అంటున్నా. నీడ
బాగా ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు మీరు ఎంతసేపు ఇస్తే వాళ్ళు అంతసేపు వస్తున్నారు వాళ్ళు ఏమన్నంటే చూపిస్తా తెలిసి మీ డ్రెస్ బాగుందని చెప్తాను. తెలియాలి వాళ్ళని కొడితే పుసుకునే వాళ్ళు ఏం చేయాలి ఏం కొట్టరు లేపించి ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. పవన్ ఫోకస్ కరో, డ్రెస్ బాగుందని చెప్తాడు అంత. ఎక్స్క్యూజ్ మీ, మీ డ్రెస్ బాగుంది. ఓకే థ్యాంక్ యూ. ఓకే